91,000 కోట్లు మార్చి 24 కొంటే అప్పటికి మీరండి 2,57,000 కోట్లు మీరు చేసిన అప్పు. మళ్ళీ మాదెంతండి? అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే మాకు ప్రతిసారి మేము ఒక అవాస్తవాన్ని అబద్ధాన్ని మేము కాదు 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 అని చెప్పుకుండే పరిస్థితికి ఎంత దురదృష్టకరమైన పరిస్థితి మాదో చూడండి. అసలు నాకు తెలిసి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. పోనీ ఇంకోటి, మీరు బ్రహ్మాండమైన ఇది కదా సంపద సృష్టి, మీరేమన్నారు? సంపద సృష్టిస్తాము, సంపద సృష్టి తద్వారా ప్రజలకు మేలు చేస్తాము, మేము వెల్ఫేర్ ఇస్తాము అని మీరు చెప్పినారు. కరెక్టే కదా? కానీ ఇంత లావు బుక్కులో ఎక్కడే కానీ రెవెన్యూస్ లేదు, సంపద సృష్టి అనేది కానీ ఆదాయం కానీ లేనే లేదు. ఎందుకు లేదంటే మీరు చెప్పుకునే దానికి ఏం లేదు కాబట్టి. లేకుంటే ఎవరైనా కానీ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇప్పుడు మనం ఇంట్లో ఉంటుందండి, ఒక ఇంట్లో ఒక గృహిణి భర్తను అడుగుతుంది ఏమని చెప్పేసి, నాకు ఇంత ఖర్చు అండి అని. ఆయన అనడా మన ఆదాయం ఎంత అని? ఒక కంపెనీకి పోతే ఖర్చు చెప్పేటప్పుడు ఆదాయం మాట్లాడరా? ఒక ప్రభుత్వానికి పోతే ఖర్చు మాట్లాడేటప్పుడు ఆదాయం మాట్లాడరా? అసలు ఆదాయం గురించి ఒక్క చోట లేదు దీంట్లో, ఒక్క చోట కూడా. ఇంత లావు బుక్కు 80 పేపర్లలో ఒక్క చోట కూడా లేదు. ఎందుకు లేదంటే నేను చెప్తా ఎందుకు లేదంటే, దానికి మీ టైంలో మీరు చేసిన అద్భుతమైన పరిపాలన వలన ఏమైందంటే, మనము సంవత్సరం మీద సంవత్సరము ఆదాయము పెరిగిందా లేదా అని ఒకవేళ చూస్తే 2023-24కు పోల్చినట్లయితే, 23-24 మేము దిగిపోయిన సంవత్సరానికి మీరు దిగిపోయిన సంవత్సరానికి పోల్చినట్లయితే, అదేవిధంగా 2024-25 నుంచి 25-26 నెక్స్ట్ సంవత్సరం పోల్చినట్లయితే ఎంత వస్తుందంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కేవలం 2% మాత్రమే, కేవలం 2% మాత్రమే 23-24తో 24-25 పోలిస్తే. అదే మేము 10% తక్కువ ఏ రోజు లేవు, కానీ మాకు పరిపాలన రాలే, మీకు పరిపాలన వస్తుంది. మీరు 2% మా మీద మొదటి సంవత్సరం పెంచితే మీకు పరిపాలన వచ్చు, మేము 10% పెంచుతాం, మాకు మాత్రం పరిపాలన రాదు. ఏం చేస్తాం? ఆ విధంగా మీరు చిత్రీకరించగలుగుతున్నారనమాట. ఆ తర్వాత అదేవిధంగా 24-25 నుంచి మళ్ళీ పోల్చినట్లయితే సేమ్ అదే పరిస్థితి చేసుకుంటూ వచ్చి చివరకు ఏ స్థాయికి వచ్చినారంటే మైనస్ పరిస్థితికి వచ్చినారు. -3.2 పరిస్థితికి వస్తారు. -3.2 పరిస్థితికి వస్తారు. కానీ మీరు చెప్పేది ఏమంటే స్థూల ఉత్పత్తి అద్భుతంగా పెరుగుతుంది, 10% పెరుగుతుంది అని చెప్పి. మాకు అర్థం కాంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోల్చినట్లయితే ఎప్పుడైనా కానీ స్థూల ఉత్పత్తి పెరిగేటప్పుడు ఆదాయం పెరుగుతుందా లేదా? ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందంటే, ఏ వ్యక్తి అయినా కానీ నా వ్యాపారం బాగుంది కానీ నాకు ఆదాయం లేదు అన్నట్లుంది మీరు చెప్పేది. వ్యాపారం బాగుంటే ఆదాయం లేకుండా ఉంటుందండి? ఎట్లా లేకుండా పోతుంది? అంటే మీరు చెప్పే ఫిగర్స్ అన్నీ కూడా ఎవరు గమనించలేదనుకుంటున్నారా? ఎవరు పట్టించుకోవడం లేదనుకుంటున్నారా? ఎవరు చూడడం లేదనుకుంటున్నారా? మీరు ఒకటి గమనించుకోవాలండి, ఇది జెన్జీ యుగంలో యువకులందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్ని సబ్జెక్ట్ నాలెడ్జు పూర్వం మాదిరి ఏదో మనం చెప్తే అందరు నమ్మేస్తారు అనుకోద్దండి. ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన